సి చెక్ పాయింట్ అనేది మామూలు ఫామ్ కావడానికి ఎన్ని ఇంటర్ఫేసెస్ అనేది అవసరము, మినిమం మినిమం అనేది ఎన్ని ఇంటర్ఫేసెస్ అవసరము. హుసేన్ 2 ఇంటర్ఫేసెస్ అంటున్నాడు. మన దస్తగిరి అనేది చెప్పలేదు. నువ్వు చెప్పు క్లస్టర్ బాసు. ఫామ్ కావడానికి క్లస్టర్ ఫామ్ కావడానికి 2 ఫైర్వాల్స్ 2 ఇంటర్ఫేసెస్ అవసరం అవుతాయి. 2 ఫైర్వాల్స్ కు 2 ఇంటర్ఫేసెస్ అనే అవసరం అవుతా అంటే ఏం ఇంటర్ఫేసెస్ చాంద్ భాష? అక్కడ ఈథర్నెట్ సరే ఓకే. నేను ఆల్రెడీ మీకు టోపాలజీలో ఎక్స్ప్లెయిన్ చేసినాను. బెటర్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్. ఓకే ఓకేనా? ఓకే. ఇప్పుడు దీన్ని చూసి చెప్పరు ఇప్పుడు ఎన్ని ఇంటర్ఫేసెస్ అవసరం. టూ ఇంటర్ఫేసెస్ అంటే ఏంది అసలు? చెప్పాలి. అన్న ఇంటర్ఫేస్ మీన్స్ లైక్ పోర్ట్ అంతేనా? ఏనండి మళ్ళీ బ్రదర్ ఇంటర్ఫేస్ నథింగ్ బట్ పోర్ట్ అనుకుంటున్నాను. ఇంటర్ఫేస్ అంటే పోర్ట్ ఏం ఆ ఇంటర్ఫేస్ ద్వారానే కదా ఇప్పుడు బయటికి వెళ్ళడం రావడం జరిగేది. ఇప్పుడు ఈథర్నెట్ సంథింగ్ నేమింగ్ కన్వెన్షన్ నేను అడుగుతలేను బ్రదర్. ఇప్పుడు విఎం నెట్ ఈథర్నెట్ 0నా 1నా 2నా అనేది నేను అడుగుతలేదు. ఇంటర్ఫేసెస్ అనేది ఎన్ని అవసరమైతే ఏంటి? ఇప్పుడు 2 అన్నావు, ఆ 2 అంటే ఏంటి? ఇప్పుడు సరే నువ్వు 2 అన్నావు, డిస్ట్రిబ్యూటెడ్ కి ఎన్ని ఇంటర్ఫేసెస్ అవసరము, స్టాండ్ అలోన్ కి ఎన్ని ఇంటర్ఫేసెస్ అవసరం? డిస్ట్రిబ్యూటెడ్ కి ఒకటి అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ నేను చెప్తున్నాడు. మీరు చెప్పేది చెప్తాను. స్టాండ్ అలోన్ కి ఎన్ని అవసరం చెప్తున్నావా, ఆలోచిస్తున్నావా? స్టాండ్ అలోన్ కి 1. చాంద్ భాష, దస్తగిరి స్టాండ్ అలోన్ కి స్టాండ్ అలోన్ కి 0 ఉంటాయి. 0 ఇంటర్ఫేసెస్. ఓకే. ఇంటర్ఫేసెస్ అంటే ఏంటి అసలు? ఇంటర్ఫేసెస్ అంటేనే ఇప్పుడు ఒక పోర్ట్ ఉంటుంది అని చెప్తున్నావు. సరే నేను క్లారిటీగా మళ్ళీ చెప్తా చూడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టాండ్ అలోన్ అంటే ఇప్పుడు ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఉంటాయి. ఇంటర్నల్ అంటే ఏంది? ప్రైవేట్ నెట్వర్క్. ఎక్స్టర్నల్ అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్. ఇప్పుడు బయట ఇప్పుడు ఆఫీస్లో ఉన్న అతను ఇంటర్నెట్ పోవాలంటే ఇంటర్నల్ గా ఉన్నది ఒక నెట్వర్క్ అవుతుంది. అప్పుడు ఒక ఇంటర్ఫేసెస్ అనేది అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ నెట్వర్క్ 10 నెట్వర్క్ అనేది ఇప్పుడు ఇంటర్నల్ గా ఉన్నప్పుడు ఆ 10 నెట్వర్క్ అనేది ఏదో ఒక ఇంటర్ఫేస్ అనేది అసైన్ చేస్తాం, అంటే ఏదో ఒక పోర్ట్ కి అసైన్ చేస్తాము. ఆ పోర్ట్ నేమే మనం ఈథర్నెట్ 0నో 1నో ఏదో ఒకటి పెట్టుకుంటాము. ఇప్పుడు ఈథర్నెట్ 0 అనేది ఇంటర్నల్ నెట్వర్క్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈడ ఇంటర్నల్ నెట్వర్క్ ఈడ అవసరం కాబట్టి ఈథర్నెట్ 0 అనేది ఒక ఇంటర్ఫేస్ అనేది అవసరం. అంటే ఒకటి కంపల్సరీగా ఇంటర్నల్ నెట్వర్క్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ నెట్వర్క్ ఒకటి ఉంటే సరిపోతుందా? అతను బయటకు పోవాలంటే ఏ రూపంలో పోతాడు? అప్పుడు ఎక్స్టర్నల్ నెట్వర్క్ అనేది డిఫైన్ చేయాలి. ఈథర్నెట్ 0కు నువ్వు 10 అసైన్ చేస్తే ఈథర్నెట్ 1 కు పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది అవసరం అవుతుంది. అప్పుడు కంపల్సరీగా 2 ఇంటర్ఫేసెస్ ఆర్ రిక్వైర్డ్ ఇఫ్ ఎనీ యూజర్ వాంట్స్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్. కంపల్సరీగా 2 ఇంటర్ఫేసెస్ అవసరం. మీరు ఇంత చిన్నది చెప్పలేకపోతున్నారు. అసలు ఇంటర్ఫేసెస్ అవసరం లేదంటున్నాడు హుసేన్. ఇంటర్ఫేసెస్ అవసరం లేకపోతే ఇన్సైడ్ ఉన్న యూజర్స్ అనేది బయటకు ఎట్లా వెళ్తారు? నువ్వు ఏ విధంగా ఆలోచించి చెప్పినావు చెప్పు ఫస్ట్. స్టాండ్ బై అంటే ఇంకో ఒకటి ఫిజికల్ డివైస్ ఉంటుంది కదా. సో అన్నా వినిపిస్తుందన్నా? వినిపిస్తుంది, చెప్పు. హలో. దేనికైనా 2 ఇంటర్ఫేసెస్ ఉంటాయన్నా? దేనికైనా కాదు, అదే
స్టాండ్ అలోన్ అనేది ఇప్పుడు ఇంటర్నల్, ఇప్పుడు దాని అర్థం ఏంది, కంపల్సరిగా ఏ బాక్స్ కైనా మినిమం 2 ఇంటర్ఫేసెస్ ఉండాలి. ఇప్పుడు మీరు జనరల్ గా ఆలోచిస్తే ఒక ఇంటర్నల్ అవును. నెట్వర్క్ ఉంటుంది, ఒకటి ఎక్స్టర్నల్ నెట్వర్క్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్నల్ నెట్వర్క్ తోటి మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేయలేం కాబట్టి కంపల్సరిగా ఇంటర్నల్ ఐపీ కంపల్సరిగా మనం హైడ్ చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ తోటి బయటికి వెళ్ళాలి కాబట్టి అప్పుడు మినిమం 2 ఇంటర్ఫేసెస్ ఆర్ రిక్వైర్డ్. స్టాండ్ అలోన్ అనేది ఒకటే బాక్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మామూలుగా ఫైర్ వాల్ పైన కాదు పోయేది కాబట్టి ఇప్పుడు స్టాండ్ అలోన్ లో బోత్ బాక్సెస్ ఏది గేట్వే అండ్ మేనేజ్మెంట్ సర్వర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఒక ఇంటర్నల్ నెట్వర్క్ ఉంటుంది, ఒకటి ఎక్స్టర్నల్ నెట్వర్క్ ఉంటుంది సింపుల్ గా. అప్పుడు నీకు ఇంకొక ఏది ఫర్దర్ గా 3 ఇంటర్ఫేసెస్ అనేది అవసరం లేదనమాట. మినిమం 2 ఇంటర్ఫేసెస్ అనేది కంపల్సరీగా అవసరం. డిస్ట్రిబ్యూటెడ్ కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ కి అదే ఐపీ అడ్రస్ ఉంటుంది, గేట్వేకి అనేది ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఐపీ అడ్రస్ లో ఉండాలి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్, అందుకే నిన్న ల్యాబ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ల్యాబ్ లో ఇప్పుడు చూడండి, మేనేజ్మెంట్ సర్వర్ కి 2 ఫైర్ వాల్స్ కి ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ సర్వర్ ఒకటే నెట్వర్క్ లో ఉన్నాయి అన్ని. ఎందుకంటే మేనేజ్మెంట్ సర్వర్ టూ గేట్వేస్ అన్నమాట. ఎందుకు సేమ్ నెట్వర్క్ లో ఉండాలి? ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ సర్వర్ లో ఇప్పుడు ఈ ఫైర్ వాల్స్ అనేది యాడ్ చేసేటప్పుడు, గేట్వేస్ యాడ్ చేసేటప్పుడు, సిక్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు ఇప్పుడు ఇదొక నెట్వర్క్ లో ఇదొక నెట్వర్క్ లో ఉంటే సిక్ అనేది ఎట్లా ట్రస్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది? సేమ్ నెట్వర్క్ లో ఉంటేనే అసైన్ అవుతుంది. అప్పుడు దానికి అర్థమైంది ఇదంతా ఒకటే నెట్వర్కే. ఇప్పుడు మీరు ఈ ఐపీ అడ్రస్ చూసినా కానీ మీరు చెప్తారు ఎన్ని ఇంటర్ఫేసెస్ అనేది అవసరం అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు డిస్ట్రిబ్యూటెడ్ అయినా కూడా రెండే ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ నెట్వర్క్, ఒకటి ఎక్స్టర్నల్ నెట్వర్క్. ఎందుకు డిస్ట్రిబ్యూటెడ్ కు రెండే ఉంటాయి? ఒకటి మేనేజ్మెంట్ సర్వర్ ఉన్నాయని గేట్వే అయినా కానీ రెండు సేమ్ నెట్వర్క్లు ఉంటాయి కాబట్టి, రెండు ఒకటే ఐపీ అడ్రస్ ఉంటాయి కాబట్టి అదొక నెట్వర్క్. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే ఎక్స్టర్నల్ ఐపీ ఉంటుంది కాబట్టి అదొక నెట్వర్క్. అంటే 2 ఇంటర్ఫేసెస్ రిక్వైర్డ్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూసే క్లస్టర్ లో ఎన్ని ఇంటర్ఫేసెస్ అనేది అవసరం ఉంటుంది? ఇది చాలా సార్లు చెప్పినాను. ఒకటి ఇంటర్నల్ నెట్వర్క్, ఒకటి ఎక్స్టర్నల్ నెట్వర్క్, ఒకటి సింక్. ఇది చెప్పలేదా? మీరు చెప్పండి. మీరు వీడియోస్ అనేది చూస్తా అని చెప్పినారు. ఈ వీడియోస్ అనేది మీరు క్లియర్ గా అనేది చూస్తే ఎన్నిసార్లు చెప్పినాను. ఒకటి ఇంటర్నెట్ నెట్వర్క్ ఉంటుంది కంపల్సరీగా డివైస్ అనేది, ఆ 3 డివైస్ అనేది ఒకటే ఐపీ అడ్రస్ అసెండ్ చేస్తాం కాబట్టి ఒకటి ఇంటర్నల్ నెట్వర్క్. ఈ 2 డివైసెస్ మధ్యలో ఇప్పుడు ఫెయిల్ ఓవర్ జరిగినప్పుడు జరగాలంటే కంపల్సరీ సింక్ కేబుల్ అనేది మనం పెట్టాలి. దీని మధ్యలో సింక్ కేబుల్ పెట్టాలి కాబట్టి దానికి డిఫరెంట్ ఐపీ అనేది అసెండ్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఈ నెట్వర్క్ అనేది బయటికి వెళ్ళాలంటే కంపల్సరీ ఎక్స్టర్నల్ ఉంటాయి. దానికి ఎక్స్టర్నల్ అంటే అదొక ఇప్పుడు ఏది పబ్లిక్ ఐపీ అడ్రస్ అని అసెండ్ చేయాలి. ఇప్పుడు దాని అర్థం ఏంది? ఇప్పుడు క్లస్టర్ ఫామ్ కావాలంటే మినిమం ఎన్ని ఇంటర్ఫేసెస్ రిక్వైర్డ్? 3 ఇంటర్ఫేసెస్. 3 ఇంటర్ఫేసెస్. ఏంటివి? ఇంటర్నల్, ఎక్స్టర్నల్, సింక్. సింక్. అంతే. ఇది ఆన్సర్. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ నెట్వర్కే. మీరు ఏదేదో కన్ఫ్యూజ్ కాకండి. ఇంటర్ఫేసెస్ అంటే ఏంది? ఒక ఐపీ అడ్రస్ అనేది ఏ ఏ సేమ్ నెట్వర్క్ లో ఉందా లేదా? ఈ సేమ్ నెట్వర్క్ లో ఉంటే ఆ సేమ్ నెట్వర్క్ ఉంటే అదొక ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే ఇంటర్ఫేస్ అంటే ఇది ఈ నెట్వర్క్ అనేది ఈ డివైస్ కి వచ్చినప్పుడు ఆ ఒక పోర్టుకు అనేది ఆ పోర్టు ద్వారా వెళ్తా అని మీరు అర్థం చేసుకోవాలి సింపుల్ గా. అంతే కదా? ఇప్పుడు ఈ డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఒకటే పోర్టు ద్వారా డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఎట్లా వెళ్తాయి? కంపల్సరీ డిఫరెంట్ పోర్టుకు డిఫరెంట్ ఇంటర్ఫేస్ నేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 నెట్వర్క్ ఈథర్నెట్ 0 అనేది అసైన్ చేస్తాను. ఇప్పుడు సింక్ అనేది ఈథర్నెట్ 1 కు అసైన్ చేస్తాను. ఇప్పుడు ఇది అనేది ఈథర్నెట్ 2 కు అసైన్ చేస్తాను. అంతే కదా? ఇప్పుడు ఈథర్నెట్ 0 కి నేను 3 అనేది ఐపీ అడ్రస్ అసైన్ చేయట్లేదు కదా? ఫాలో అవుతున్నారా? అవునన్నా. ఇది కంపల్సరీగా మిమ్మల్ని క్వశ్చన్ అని అడుగుతారు. మీరు లాజికల్ గా అనేది గుర్తుపెట్టుకోండి. ఇంటర్ఫేసెస్ అనేది మినిమం అనేది 3 ఇంటర్ఫేసెస్ మినిమం ఉండాలి. మినిమం అంటే 3, ఎక్కువే ఉండొచ్చు, అట్లీస్ట్ అనేది మినిమం ఉండాలి. ఒకటి మినిమం అంటే ఎందుకున్నా అంటే ఒకటి ఇంటర్నల్ నెట్వర్క్ అంటాము, ఒకటి ఎక్స్టర్నల్ నెట్వర్క్ అంటాము. ఇప్పుడు 2 డివైస్ మధ్యలో సింక్ కేబుల్ అనేది కలిగి దానికి ఒక నెట్వర్క్ అనేది డిఫైన్ చేయాలి. ఇది మన ప్రాపర్ ఆన్సర్. ఓకే ఓకే అన్న. ఓకే, ఇది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకటినా ఇక్కడ సిక్ అనేది ఏదినా ఈ క్లస్టర్ లో? సిక్ అనేది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇది సిక్ అనుకో. ఇప్పుడు సిక్ అనేది దేనికి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం? చెప్పొద్దు, ఎక్స్టర్నల్, నువ్వే ఇంటర్నల్ చెప్పాలా? కదనా? అదే బోత్ ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మధ్య సింకు వేరు, గుర్తుపెట్టుకో. సింకు సిక్. SYNC వేరు, అది సింకు కేబుల్. SIC వేరు. అదేనా సెక్యూర్ ఇంటర్ఫేస్ కమ్యూనికేషన్? సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఇంటర్నల్. పేరులోనే ఉంది కదా, సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. అవును. అదేనా అదే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ మధ్య ప్రైవేట్ మన ఐపీ, కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం. సెక్యూర్ ప్రైవేట్ ఇంటర్నల్ ఐపీకి కమ్యూనికేషన్. పబ్లిక్ ఐపీ. సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అనేది సిక్ అనేది దేనికి మధ్యలో ఉంటాయని చెప్పినాను. ప్రైవేట్ ఐపీ ఇంటర్నల్, కి ఎక్స్టర్నల్ పబ్లిక్ మధ్య ఐపీ. కదా. సిక్ అనేది ఇంటర్నల్ ఎలక్షన్ ఏం చెప్తున్నారు మీరు? అసలు ఫాలో అవుతున్నారా? సిక్ అనేది దేని మేనేజ్మెంట్ సర్వర్ కి గేట్వేస్ కి మధ్యలో సిక్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా అని చెప్పినాను. మీరు రాసుకుంటారా అట్లీస్ట్ అనేది? సిక్ అనేది దేనికి ఇంత ముందు కూడా ఆ రోజు పెద్దిరెడ్డి క్వశ్చన్ అడిగా అంటే ఇది ఒక 10 నిమిషాలు చెప్తున్నాను. మీరు రాసుకుంటే అది చూసే ఆన్సర్ చెప్పొచ్చే.
సిక్ అంటే ఏంది? ఇంటర్నల్ ఎక్స్టర్నల్. సిక్ అనేది దేనికి ఎస్టాబ్లిష్మెంట్ చెప్తాం? సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. సెక్యూర్ గా ఇంటర్నల్ కమ్యూనికేషన్ దేనికి ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాము? మేనేజ్మెంట్ సర్వర్ కి, గేట్వేకి. ఈ సిక్ అనేది బ్రోకెన్ అయితే మేనేజ్మెంట్ సర్వర్ నుంచి పాలసీ అనేది ఇన్స్టాలేషన్ అనేది గేట్వేకి చేరాలని చెప్పి 100 సార్లు చెప్పినాను. మీరేమో ఇప్పుడు అవునన్నా. ఎక్స్టర్నల్ అని మీరు ఓకే ఓకే అన్న. అందులోనే ఉందన్న బై కన్ఫ్యూజ్. మీరు రాసుకోవాలని ఇంటర్నల్ అని అందులోనే ఉంది. రాసుకో. ఏం బ్రదర్? ఇంటర్నల్ అని చెప్పేసి అందులోనే ఉంది, బట్ కన్ఫ్యూజ్ అయ్యాను. రాసుకో. ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఏంటి? మీకు ఇంటర్నల్ అనేది ఇంటర్నల్ నెట్వర్క్, ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ నెట్వర్క్. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ ద్వారా ఇప్పుడు 2 గేట్వేస్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి మనం సెక్యూర్ అనేది కీ అనేది ఇవ్వాలి. ఆ సెక్యూర్ గా కీ ఇవ్వడం వల్ల ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఏర్పడుతుంది దీని మధ్యలో, మేనేజ్మెంట్ సర్వర్ నుంచి గేట్వేస్ కి మధ్యలో. ఇప్పుడు మేనేజ్మెంట్ సర్వర్ నుంచి పాలసీ అనేది ఒకవేళ ఇన్స్టాలేషన్ కాకపోతే ఇప్పుడు కంపల్సరీగా సిక్ స్టేటస్ అనేది చెక్ చేయాలి. ఏమైనా సిక్ అనేది ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పేసి. సిక్ ప్రాబ్లం ఉందంటే గన అప్పుడు ఏం చేయాలని చెప్పినాను, సిక్ స్టేటస్ అనేది ఒకసారి గేట్వేస్ లోకి వెళ్ళి చెక్ చేయాలని చెప్పినాను. తర్వాత ఒకవేళ సిక్ స్టేటస్ అనేది అన్నోనో లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల ఉందనుకో అప్పుడు సిక్ అనేది రీసెట్ చేయాలని చెప్పాను. ఎక్కడికి వెళ్ళి రీసెట్ చేయాలా? ఏ మెంబర్ అయితే సిక్ అనేది ప్రాబ్లం ఉంటుందో ఆ మెంబర్ ని ఆ ఫైర్ వాల్ లో లాగిన్ అయ్యి సిఎల్ఐ ద్వారా సిపి కాన్ఫిగ్ అనేది కొట్టి 5th ఆప్షన్ యూజ్ చేయాలని చెప్పాను. 5th ఆప్షన్ అంటే ఏంది? సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఆప్షన్ యూజ్ చేయాలని చెప్పాను వీడియోలో. ఆ వీడియో సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఆప్షన్ యూజ్ చేసిన తర్వాత 5th అనేది యూజ్ చేసిన తర్వాత యాక్టివేషన్ కీ అనేది అడుగుతుంది. ఆ యాక్టివేషన్ కీ అనేది ఎంటర్ కొట్టిన తర్వాత అదే యాక్టివేషన్ కీ అనేది స్మార్ట్ కన్సోల్లో లాగిన్ అయ్యి ఏ డివైస్ కి అయితే ప్రాబ్లం ఉంటుందో ఆ డివైస్ ని రీసెట్ కొట్టినాక నువ్వు ఏదైతే సిక్ కీ ఇచ్చింటావో ఆ సిక్ కీ అనేది మేనేజ్మెంట్ సర్వర్లో ఇస్తే పాలసీ అనేది ఇన్స్టాలేషన్ చేస్తే సిక్ అనేది మళ్ళీ ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. ఇది చెప్పినాను. ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి అనేది గుర్తుపెట్టుకోండి. ఇది అనేది మీకు ఊరికి చెప్పినాను, మీకు ప్రాక్టికల్ గా కూడా ఇప్పుడు చూపిస్తాడు. ఓకే అన్న. ఇది క్లస్టర్ అంటే ఇప్పుడు క్లస్టర్ ఫామ్ చేసేటప్పుడు నేను మేనేజ్మెంట్ సర్వర్ లో 2 గేట్వేస్ అని యాడ్ చేశాను చెప్పాను. ఇప్పుడు 2 గేట్వేస్ అంటే ఏంటి? క్లస్టర్ మెంబర్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ క్లస్టర్ మెంబర్ ఏంటి? 1, 2. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వాల్ 1 అనేది సిక్ ప్రాబ్లం ఉందనుకో, ఇప్పుడు ఇక్కడ ఏముంది? సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ స్టేటస్ అనేది చెక్ చేస్తున్నాము. కమ్యూనికేషన్ స్టేటస్ చెక్ చేస్తే ఏమొచ్చింది? ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. ఒకవేళ సిక్ అనేది ప్రాబ్లం అయిందనుకో, అంటే పాలసీ అనేది ఇన్స్టాలేషన్ చేయలేకపోయినాం అనుకో, దేనిపైన? ఫైర్ వాల్ 1 పైన. బట్ ఫైర్ వాల్ 2 పైన ఇన్స్టాలేషన్ చేసినావు. ఫైర్ వాల్ 2 పైన ఇన్స్టాలేషన్ చేసినావు అంటే దానికి సిక్ అనేది ప్రాబ్లం ఉండదు. సిక్ అనేది దీనికి ప్రాబ్లం ఉంటుంది. సిక్ అనేది దీనికి ప్రాబ్లం ఉందంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రస్ట్ అన్నోనో ఏదో ఒకటి చూపిస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? గేట్వేకి లాగిన్ కావాలా. గేట్వేకి లాగిన్ కావాలని చెప్పాను పుట్టి ద్వారా. క్లస్టర్ స్టేటస్ చెక్ చేయాలంటే ఏంది కమాండ్ చెప్పాలా? సిపిహెచ్ క్లస్టర్ స్టేటస్ చెక్ చేయాలంటే సిపిహెచ్ అది సిపిహెచ్ పిఆర్ఓపి స్పేస్ స్టార్ట్. ఇప్పుడు ఈ మెంబర్ ఏ రూపంలో ఉంది? చెప్పాలి. ఈ మెంబర్ ఏ రూపంలో, ఏ స్టేట్ లో ఉంది? యాక్టివ్ లో ఉందా, స్టాండ్ బై లో ఉందా? ఫైర్ వాల్ 1 యాక్టివ్ లో. అంటే ఇప్పుడు నేను లాగిన్ అయింది స్టాండ్ బై లాగిన్ అయినా, యాక్టివ్ లాగిన్ అయినా? ఇప్పటికి కూడా యాక్టివ్ లో ఉన్నదే లాగిన్. దానిపైన మనం లాక్స్ తీసుకుంటాం. చెప్పాలి. నేను ఏ మెంబర్ లాగిన్ అయ్యాను? యాక్టివ్ లో లాగిన్ అయినా, స్టాండ్ బై లాగిన్ అయినా? యాక్టివ్ లోనే యాక్టివ్ లో లాగిన్. ఎట్లా యాక్టివ్ అవుతుంది? ఇప్పుడు నేను సెకండ్ ఏముంది? స్టాండ్ బై ఉంది. ఇప్పుడు నేను లాగిన్ అనేది స్టాండ్ బై మెంబర్. ఫైర్ వాల్ 2 అనేది ఇప్పుడు క్లియర్ గా ఉంది కదా. ఫైర్ వాల్ 2 అనేది ఇప్పుడు ఏముంది? లోకల్ అంటే నేను ఇప్పుడు స్టాండ్ బై రూపంలో ఉన్నాను. యాక్టివ్ లో ఎట్లా ఉంటాను? యాక్టివ్ లో ఉంటే ఈ లోకల్ అనేది అట్లా యాక్టివ్ లో వస్తుంది. లోకల్ ఇది అనేది కూడా 1 లో మర్చిపోయారు. ఉంటుంది. ఇది కూడా మర్చిపోయారు మీరు. ఇప్పుడు ఇదేమవుతుంది మీరు అట్లంటే? ఇప్పుడు ఫైర్ వాల్ ఫైర్ 1 వాల్ లో 1 లో ఉన్నాను. ఇది యాక్టివ్. కరెక్ట్. ఎప్పుడైనా క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఫైర్ వాల్ మనం 1 లాగిన్ అనేది అయింది ఇప్పుడు ఫైర్ వాల్ 1 అన్న. మీరు లాగిన్ లాగిన్ అనేది ఫైర్ వాల్ 1. ఇప్పుడు లాగిన్ అయింది ఇప్పుడు ఇక్కడ చూస్తేనే మనం అర్థమవుతాం ఏ దాంట్లో లాగిన్ అంటే ఫైర్ వాల్ 1 లో లాగిన్ అయ్యాము. ఇప్పుడు ఫైర్ వాల్ 1 అదే అనేది ఎట్లుంది? ఇక్కడ కూడా ఫైర్ వాల్ లోకల్ 1 అనేది లోకల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా యాక్టివ్ ఉంది కాబట్టి ఇది ఫైర్ వాల్ 1 అనేది యాక్టివ్ మెంబర్ అన్నమాట. ఓకే.
ఇప్పుడు సిక్ గురించి చెప్తున్నా కాబట్టి సిపి కాన్ఫిగ్ అనేది కొట్టాలి. సిపి కాన్ఫిగ్ కొట్టి నేను ఏం చెప్పినాను, ఫిఫ్త్ ఆప్షన్ యూజ్ చేయాలని చెప్పాను, సెక్యూర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్. ఇది కొట్టావు. నేను చెప్పినాను రీఇనిషియలైజ్ చేయాలని అంటుందా అని చెప్తున్నాను. ఎస్ ఆర్ నో కొడతావు. ఒకవేళ ఎస్ అని కొడతావు అనుకో, ఇప్పుడు మళ్ళీ ఆర్ షూర్ అంటే ఎస్ అని కొడతావు. తర్వాత ఏం అడుగుతా అని చెప్పినాను, యాక్టివేషన్ కీ అడుగుతా అని చెప్పాను. యాక్టివేషన్ కీ అనేది ఎంటర్ చేస్తావు. ఎంటర్ చేసిన తర్వాత ఈడ ఏం చేయాలి, మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది రీ ఎంటర్ అని చెప్పేసి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేస్తాను, మళ్ళీ రీటైప్ అని అడిగిందా, ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఈడ అయిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పాను, మళ్ళీ స్మార్ట్ కన్సోల్ లాగిన్ అయ్యి ఇప్పుడు ఏదైతే గేట్వే ప్రాబ్లం ఉంటుందో దాంట్లో లాగిన్ అయ్యి ఈడేం చెప్పాను, రీసెట్ కొట్టాలని చెప్పాను. రీసెట్ కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ నేను అడుగుతుంది ఏది వన్ టైం పాస్వర్డ్ అనేది అడుగుతుంది నిన్ను. అప్పుడు మామూలుగా అప్పుడు ఈడైతే యాక్టివేషన్కి ఏదైతే ఇచ్చింటామో ఈడనేది అది ఇవ్వాలి. దీంట్లో మీకు డిఫికల్ట్గా ఏదైనా ఉందని ఇంతకుముందు అడిగాను. ఇప్పుడు ఇది క్వశ్చన్ అనేది ఒక 10 సార్లు చెప్పింటాను. మీరు నెక్స్ట్ టైం అయితే ఇంకా కన్ఫ్యూజ్ కావద్దు దయచేసి. ఓకే అన్న. అన్న ఇక్కడ యాక్టివేషన్ కి అనేది మనకి ఇష్టం వచ్చినది ఇవ్వచ్చు అన్న. నీ ఇవ్వచ్చు, ఏదేమి ఇవ్వచ్చు, నీ ఇష్టం వచ్చిన ఏదైతే ఇస్తావో ఈడ రీసెట్ కొట్టినప్పుడు అదే ఇవ్వాలి. అదే ఇస్తేనే ఇప్పుడు దాని అర్థం ఏంది, ఇప్పుడు ఈడ గేట్వేలో రీసెట్ చేస్తున్నావు, ఏ గేట్వేలో ప్రాబ్లం ఉందో ఆ గేట్వేలో ఇస్తున్నావు. ఇప్పుడు స్మార్ట్ కన్సోల్ లాగిన్ అవుతున్నావు అంటే దాని అర్థం ఏంది, మేనేజ్మెంట్ సర్వర్ లాగిన్ అవుతున్నావు. మేనేజ్మెంట్ సర్వర్ కి ఇప్పుడు నువ్వు ఈడ యాడ్ చేసేటప్పుడు గేట్వే అనేది ఆబ్జెక్ట్ యాడ్ చేసినావు కదా, యాడ్ చేసేటప్పుడు నువ్వు ఈడైతే ఏది ఇచ్చావో అదే ఇస్తేనే సిక్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అనమాట. ఓకే అన్న. ఓకేనా? ఓకే ఓకే. దీంట్లో ఏం ఫర్దర్ ఏం డౌట్ లేవు కదా? సరే, లేవన్న. మీరు ఎవరొకరు రిక్వెస్ట్ అనేది ఇవ్వండి. రూల్స్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, నెట్వర్క్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, సర్వీస్ ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మీ చేత్తోనే ప్రాక్టికల్గా చేపిస్తాను. లైవ్లో ఉండగానే మనకు అట్లనే చేయాల్సి వస్తుంది. ఎవరు ఇస్తారు? ముగ్గురు ఇవ్వండి, ఏం కాదు. అంటే ముగ్గురు అంటే 1 by 1 1 by 1. ఓకే అన్న. ఎవరు ఇస్తున్నారు? అన్న వచ్చిందన్న. ఏం రాలేదు రిక్వెస్ట్. మీకు ఎక్కడైనా ఆప్షను ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఓన్లీ స్క్రీన్ కనిపిస్తుంది కానీ తర్వాత అది రావట్లేదు. ఆప్షన్ అనేది నాకు ఇది తెలియదు. ఇది వెబ్ఎక్స్ కదా, మీ సైడ్ నుంచి ఆప్షన్ అయితే రాలేదా? రాలేదు నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ షేర్ అనే ఆప్షన్ హైడ్ అయిపోతుంది. కిందనే షేర్ అని ఉంది, షేర్ క్లిక్ అది చేసి షేర్ క్లిక్ చేస్తే అది నా స్టాప్ అవుతుంది. సరే, ఇప్పుడు నువ్వు షేర్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను షేర్ చేస్తే నాదే ఇప్పుడు స్క్రీన్ అనేది కనపడుతుంది. అట్లా రిక్వెస్ట్ అనేది ఉంటుంది మీకు, నాకు లేకపోవచ్చు, మీకు ఉండొచ్చు ఏమన్నా. సరే, మీ స్క్రీన్ అయినా షేర్ చేయండి చూద్దాం, నాకు ఏమైనా ఆప్షన్ వస్తుందా లేదో. ఓకే, నా స్క్రీన్ కనపడుతుందా సురేష్? కనిపిస్తుంది కనబడుతుంది అన్న. అదే నాది ఇక్కడ కనపడుతుంది సిస్కో ప్రాజెక్ట్ కనపడుతుంది. ట్రాకర్ లాగిన్ అవ్వట్లేదు. ఇది ఎన్నిసార్లు చేసినా స్కిల్స్ పై నాకు ఇచ్చాను ఒకసారి ఎంత అవుతుంది. ఎక్కడ చూడు, నువ్వు ఇన్నిసార్లు చేసినా అంటే ప్రాబ్లం ఉంటుంది. నువ్వు ఒక్కసారైనా అప్డేట్ చేయలేదు, ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు కదా. స్కిల్స్ అని చెప్పేసి పక్కన ఉంది కదా ఆప్షన్, రైట్ సైడ్ రైట్ సైడ్ లోనా? ఇక్కడ లాగిన్ సిస్కో గ్రీన్ కలర్ లో సిస్కో ప్యాకెట్ దాని పక్కన. ఓకే. ఇది రిక్వెస్ట్ అనేది లేదనుకుంటా, నాకు తెలిసి దీంట్లో ఆప్షన్ అనేది లేదు. అవును, రావట్లేదు. అది లాగిన్ అయిన తర్వాతే వస్తుంది, చూస్తాను. వచ్చిందా?
అన్న దస్తగిరి నేను షేర్ చేసిన కూడా అన్న. దస్తగిరి నుంచి. సరే అంటే నాకు రిక్వెస్ట్ అనేది రాలేదు మీ సైడ్ నుంచి అనేది, నాకు కూడా ఆప్షన్ చూపెట్టలేదు. ఇది మామూలుగా జూమ్లో ఈ టీమ్స్లో అయితే ఉంటుంది, ఇక్కడ వెబ్ఎక్స్ అనేది షేర్ చేసిండు, వెబ్ఎక్స్లో ఆప్షన్ ఏమి ఉంటుందో నాకు అర్థం కావట్లేదు, నాకు తెలిసి లేదు. ఉండు ఒక నిమిషం సెర్చ్ చేస్తాను. ఓకే అన్న. ఇప్పుడు అన్న, నాకు రికార్డింగ్ ఎవరు పెట్టినారో ఒకసారి ఆఫ్ చేసి మళ్ళా రికార్డింగ్ స్టార్ట్ చేయండి అన్న. అది 30 minutes ఒకసారి అట్లా చేయమని సినాన్న అప్పుడు చెప్పింది. వాయిస్ టూ టైమ్స్ వినిపిస్తుంది. అవునమ్మా. ఎందుకు రీజన్ తెలుసా? నా ఇప్పుడు దాకా కంట్రోల్ మీరు నాకు కంట్రోల్ వచ్చిందన్న మీది లెటిన్ అని. అంటే అదే ఏమైనా మీరు ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేశారేమో. లేదు చేయలేదు నేను. వాయిస్ 2 times వినపడుతుంది. సరే రికార్డింగ్ ఒకసారి డిస్కనెక్ట్ మళ్ళీ మన దానిలాగా సరేనా, అందరు డిస్కనెక్ట్. ఓకే అన్న. అన్న ఇప్పుడు డిస్కనెక్ట్ అయ్యి మనం ఆహా. ఓకే అన్న ఇప్పుడు బాగానే ఉంది. ఓకే, నా సైడే ప్రాబ్లం ఉన్నదిలే. అవునన్న మీరు లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అయినట్టున్నారు నా మీటింగ్. అప్పుడే అట్లా వచ్చింది రికార్డింగ్ అనేది జరుగుతుందిలే. అన్న రికార్డింగ్ ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ చేయమన్నారు.